హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ హంట్. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో చిన్న కాశీరేవులో వేంచేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి షష్ఠి సందర్భంగా ఈ రోజు నిర్వహిస్తున్న కళ్యాణ మహోత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కళ్యాణ మహోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ కళ్యాణ మహోత్సవాలు ఏ రకంగా నిర్వహిస్తున్నారు, ఏ రకంగా ఇక్కడ పూజాది కార్యక్రమాలు జరుగుతున్నాయి, అభిషేకాలు ఏ రకంగా జరుగుతున్నాయి అని చూపించే ప్రయత్నమే మా న్యూస్ హంట్ నిడదవోలు చేస్తుంది. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు చిన్న కాశీరేవులో వేంచేసున్న శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి షష్ఠి మహోత్సవాల సందర్భంగా ఈరోజు శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి కళ్యాణ మహోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవాలకు భక్తులు భక్తి శ్రద్ధలతో హాజరయ్యారు. ఈరోజు ఉదయం నుండి శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి విశేష అభిషేకాలు, పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ ప్రధానార్చకులు ఘంటసాల సుబ్బారావు శాస్త్రి, ఘంటసాల వెంకటేశ్వర శాస్త్రిల ఆధ్వర్యంలో ఈ కళ్యాణ మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఘంటసాల వెంకటేశ్వర శాస్త్రి మాట్లాడుతూ ఈరోజు రాత్రి 2 గంటల నుండి స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, విశేష పూజలు ప్రారంభమవుతాయని, ప్రతి ఒక్కరూ స్వామివారిని దర్శించి తరించాలని కోరారు. శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని దర్శించిన వారికి కుజదోష నివారణ జరిగి వివాహం కాని వారికి వివాహం జరుగుతుందని, సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని, అష్టైశ్వర్య భోగభాగ్యాలతో తులతూగుతారని ఆయన అన్నారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలో కాశీరేవులో వల్లి దేవసేన సహిత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఈరోజు కళ్యాణ మహోత్సవాలు జరుగుతున్నాయి. ఈ కళ్యాణ మహోత్సవంలో
విశేషమైనటువంటి విషయం రేపు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి సందర్భంగా పంచమి నాడు వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవం ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమం. భక్తులు 50 మంది కూడా ఈ విషయాన్ని గమనించవలసిందిగా కూర్చున్నాం. పూర్వకాలం నుంచి నెలకొల్పినటువంటి దేవాలయం ఇది. పూర్వంలోనే ఇక్కడ విశేషమైనటువంటి విధానంగా స్వామివారు వెలిశారు. ఇక్కడ ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఈరోజు కళ్యాణం జరుగుతోంది. రేపు షష్ఠి సందర్భంగా ఈరోజు రాత్రి 2 గంటలగా అయితే కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకాలు, అర్చనలు, పూజా కార్యక్రమాలు కొనసాగడమే కాక స్వామివారికి తీర్థం అంతా కూడా కొనసాగుతుంది. ఇందువలన భక్తులు 50 మంది కూడా చక్కగా విచ్చేసి ఈ స్వామివారి యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ స్వామివారి యొక్క ఆశీస్సులు పొందాలని, తీర్థ ప్రసాదాలు కూడా పుచ్చుకుని తరించాలని 50 మంది కూడా కోరడం జరుగుతోంది. సంతానాన్ని కలగజేసే శక్తి గలవాడు సుబ్రహ్మణ్యేశ్వరుడు. కుజ దోషాలు, రాహు కేతువుల యొక్క దోషాలు కూడా నివృత్తి చేసే ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు సంతానం లేని వాళ్ళకి సంతానం కూడా ప్రార్థించే శక్తి ఉన్న సుబ్రహ్మణ్యేశ్వరుడు. షణ్ముఖుడు, కార్తికేయుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు అనేక నామాలతో పిలువబడుతున్నటువంటి వాడు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఈ యొక్క తీర్థంలో అందరూ కూడా వచ్చి చక్కగా పళ్ళు, పుష్పాలు అవన్నీ కూడా స్వామివారికి సమర్పించుకున్న వల్ల సకల కోరికలు నెరవేరుతాయి. పళ్ళు, పడగలు, పుష్పాలు అవి పరమేశ్వరుడికి సమర్పించిన వల్ల మనకి ఆయువు, ఆరోగ్యం, సంతానం లేకపోతే సంతానం కలగటం ఇవన్నీ కూడా కలుగుతాయి. ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మటుకు చాలా విశేషమైనటువంటి వాడు. ఇక్కడ పూర్వకాలం నుంచి కూడా ఇక్కడ ఆయన పుట్టిన స్థలం అంటే ఇది దివ్య స్థలం అన్నమాట సుబ్రహ్మణ్యేశ్వర స్వామిది. అందువల్ల అందరూ కూడా వచ్చి అశేష జనం వచ్చి ఆ స్వామివారి దర్శనం చేసుకుని తరించాలని 50 మంది కూడా కోరుతున్నాం.